గలిలయ ప్రాంతంలోని కానా అనే చిన్న గ్రామంలో ఒక ఆనందకరమైన వివాహ వేడుక జరుగుతోంది. గ్రామమంతా పండుగ వాతావరణంతో నిండిపోయింది. ప్రజలు సంతోషంగా మాట్లాడుకుంటూ, సంగీతానికి నృత్యాలు చేస్తూ వేడుకను ఆనందిస్తున్నారు. ఆ వివాహానికి యేసు, ఆయన శిష్యులు, అలాగే ఆయన తల్లి మరియ కూడా ఆహ్వానించబడ్డారు. అందరూ ఆనందంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఒక సమస్య వచ్చింది. వివాహ విందులో ద్రాక్షారసం పూర్తిగా అయిపోయింది. ఆ కాలంలో వివాహ వేడుకలో ద్రాక్షారసం అయిపోవడం చాలా అవమానకరమైన విషయం. సేవకులు భయంతో ఒకరినొకరు చూస్తున్నారు. ఏం చెయ్యాలో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఆ పరిస్థితిని మరియ గమనించింది. ఆమె నెమ్మదిగా యేసు దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పింది, వారికి ద్రాక్షారసం లేదు. యేసు ప్రశాంతంగా ఆమె వైపు చూశాడు. నా సమయం ఇంకా రాలేదు. యేసు ఏమి చెయ్యబోతున్నాడో మరియకు పూర్తిగా తెలియకపోయినా ఆమెకు ఆయనపై సంపూర్ణ విశ్వాసముంది. అందుకే ఆమె సేవకుల వైపు తిరిగి ఇలా చెప్పింది, ఆయన మీతో ఏమి చెప్పినా అదే చెయ్యండి. యేసు సేవకులతో ఇలా అన్నాడు, ఈ పాత్రలను నీటితో నింపండి. సేవకులు వెంటనే విధేయతతో వాటిని అంచుల వరకు నీటితో నింపారు. ఆ తర్వాత యేసు ఇలా అన్నాడు, ఇప్పుడు కొంత తీసుకుని విందు అధికారికి తీసుకెళ్ళండి. సేవకులు కొంచెం భయంతో ఆ నీటిని తీసుకెళ్లారు. నీళ్లను ద్రాక్షారసంగా మార్చింది ఎలా జరిగిందో విందు ప్రధానికి తెలియదు. కానీ ఆ నీళ్లు తీసుకొచ్చిన పరిచారకులకు మాత్రం తెలుసు. విందు ప్రధాని ఆ ద్రాక్షారసాన్ని రుచి చూసి ఆశ్చర్యపోయి పెండ్లి కుమారుణ్ణి పిలిచాడు. ఆ అధికారి పెండ్లి కొడుకుతో ఇలా అన్నాడు, ప్రతి ఒక్కరూ మొదట మంచి ద్రాక్షారసమే ఇస్తారు, కాని నువ్వు మాత్రం అత్యుత్తమమైన దానిని ఇప్పటివరకు దాచిపెట్టావు. వివాహ వేడుక మరింత ఆనందంతో నిండిపోయింది. ఈ అద్భుతాన్ని చూసిన యేసు శిష్యులు ఆశ్చర్యంతో ఆయన వైపు చూశారు. ఆ క్షణంలో వారు యేసు మహిమను గ్రహించారు. ఆయనపై వారి విశ్వాసం మరింత బలపడింది. ఈ అద్భుతం మనకొక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. యేసు మన జీవితంలోకి వచ్చినప్పుడు లోటును సమృద్ధిగా మార్చగలడు, నిరాశను ఆనందంగా మార్చగలడు, సాధారణమైన దాన్ని అసాధారణంగా మార్చగలడు. కాబట్టి ఏ పరిస్థితిలో ఉన్నా యేసును విశ్వసించండి.